గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు. ఇక ఆధార్ బదులుగా స్మార్ట్ కార్డులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం అనగా జూన్ 2 అనంతరం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డు స్థానంలో స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు. తెలంగాణ ఆర్టీసీ మహిళా లబ్ధిదారులకు పేర్లు, చిరునామా, గుర్తింపు కార్డులు మరియు ప్రత్యేక ఐడి నంబర్లతో కూడిన చిప్ బేస్డ్ స్మార్ట్ కార్డులు అందించనున్నారు. అంటే ఆధార్ కార్డు చూపించి ఇంతకుముందు జర్నీ చేస్తున్నా కదా, ఆ ప్లేస్లో స్మార్ట్ కార్డు ఉన్న వాళ్ళకే ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. అయితే స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలోనే మహిళలు ఆధార్ కార్డు ద్వారా కూడా ఉచిత ప్రయాణం కొనసాగించవచ్చని అధికారులు చెప్తున్నారు. అంటే ఫ్యూచర్లో స్మార్ట్ కార్డు వచ్చేస్తున్నాయి, జూన్ 2 తర్వాత నుంచి ఇష్యూ చేస్తారంట. కానీ ఇదంతా ఫీజ్ వైజ్ అవ్వచ్చు మోస్ట్లీ. సో ఆ లోపు మాత్రం ఆధార్ కార్డుతో జర్నీ చేయొచ్చు అంటున్నారు. ఒకసారి ఈ ఇష్యూ మొత్తం అయిన తర్వాత ఇంకా ఆధార్ కార్డు ప్లేస్లో స్మార్ట్ కార్డులే ఇచ్చి పంపించాలన్నమాట. మహాలక్ష్మి పథకం విజయగాథ. ఇది 2023 డిసెంబర్ 9న ప్రారంభమైంది. బాగా ఇది వన్ ఆఫ్ ది అంటే ఆదరణ బాగా పొందిన స్కీమ్. 2006 మార్చి 30 నాటికి మహిళలు 290 కోట్లకు పైగా జీరో టికెట్లతో ప్రయాణాలు చేసినట్టు అధికార గణాంకాలు చెప్తున్నాయి. అంటే మామూలు విషయం కాదు. అంటే 290 కోట్లకు పైగా జీరో టికెట్స్ ఇష్యూ అయ్యాయి అన్నమాట. దీంట్లో 30 మార్చి 2026 నాటికి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉచిత ప్రయాణాలు 290 కోట్లకు పైగా. ప్రతిరోజు దాదాపు 35 లక్షల మంది. మహిళా ప్రయాణికుల శాతం 40% నుంచి 67% పైగా పెరిగింది. అంటే ఆక్యుపెన్సీ కూడా ఆర్టీసీకి బాగా పెరిగింది. మహిళలు ఆదా చేసుకున్న ప్రయాణ ఖర్చు మీరు బిలీవ్ చేయరు 10,000 కోట్లకు పైగా. అంటే 1 ఏప్రిల్ 2026 నాటికి 10 కోట్లకు పైగా డబ్బు లేడీస్ దగ్గర సేవ్ అయినట్టు అంచనా. సో ఇదేమైనా అందరూ దీంతో లబ్ధి పొందారు. ఇంకా ప్రతి ఫ్యామిలీ, దాదాపు తెలంగాణలో ఉన్న ప్రతి ఫ్యామిలీ లబ్ధి పొందారు ఈ స్కీమ్ ద్వారా. సో ఉప ముఖ్యమంత్రి ప్రకారం ఈ పథకం వల్ల మహిళలు ప్రయాణ ఖర్చులపై ఆదా చేసిన డబ్బులు డెఫినెట్ గా కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, పొదుపులు మరియు ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం లభించింది అన్నారు. అంటే డెఫినెట్ గా సేవ్ చేసిన డబ్బులు ఫ్యామిలీ వెల్ఫేర్ కి యూజ్ అయ్యాయి కాబట్టి ఇది మంచి విషయమే. సో ఇదండి ఒక క్విక్ అప్డేట్ అబౌట్ మహాలక్ష్మి స్కీమ్ ఇన్ తెలంగాణ. సో ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, స్టే ట్యూన్ టు మై ఛానల్. Please subscribe if you have not done. Thank you very much.